వాడు పాస్బుక్ లేని పొందేస్తే మీరు వెళ్ళి అడిగారంట కలెక్టర్ ఆఫీసులో ఎంఆర్ ఆఫీసులో, ఏమంటే భూమి మాదైతే మీరు వాడికి ఎవరితో ఎలా ఇచ్చారు పాస్బుక్లోనో టైటిల్ డీడ్లు అంటే నువ్వు ఎవరితో చెప్పుకోని చెప్పంటే వాళ్ళు ఆలోచించింది ఎవరు చెప్పుకోవాలో తెలియక కలెక్టర్ కలిసి అందరూ కలిసిన తర్వాత కుటుంబం మొత్తం భార్య కూతురు అతను కలిపి సూసైడ్ చేసుకోవడం జరిగింది విషయం అది. సో దీనికి కారణం ముఖ్యమంత్రి జగన్ అన్యాయం చేశారు కాబట్టి అతను న్యాయం చేయవలసిన బాధ్యత కూడా జగన్కే ఉంది. ఇవాళ ఇటువంటి చేనేత కార్మికులు లెక్కింది వీళ్ళు చేనేత చేసుకుని బతికేవాళ్ళు. ఆ కూతురు ఏదో చదివించుకున్నాం కదా భూమి అమ్ముకోవడానికి వెళ్తే భూమి వేరే పేరు మీద ఉండడం చూసి ఆశ్చర్యపోయి అప్పుడు రెవెన్యూ వాళ్ళని కలెక్టర్ని కలిస్తే మేము చేయలేమని చెప్పారట. ఇంత దౌర్జన్యంగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతుంటే ఎవరికి న్యాయం జరుగుతుంది? దీన్ని ఖండిస్తున్నాం. ఇటువంటి అన్యాయాలను అరికట్టాలని చెప్పి మనందరం కూడా ముక్తకంఠంతో మరి ప్రార్థిద్దాం.